మాతాకి జై. దేశభక్తిని కణకణంలో నింపుకొని భారతదేశ రక్షణకై పాటుపడుతున్న సైనికులందరికీ మనసా వాచా కర్మన అంకిత భావంతో వారి పాదాలకు నమస్కరిస్తున్నా. భారతీయుల క్షేమం కోసం వారి ప్రాణాలని పణంగా పెట్టి మనల్ని రక్షిస్తున్నటువంటి ప్రత్యక్ష దైవాలు వాళ్ళు. దేశానికి అంకిత భావంతో, ఈ దేశం నాది, ఈ ప్రజలు నా ప్రజలు అనే అంకిత భావంతో వాళ్ళు అహర్నిశలు సరిహద్దుల్లో పోరాడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. అధర్మంతో యుద్ధం చేస్తున్నారు, అంటే మన దాయాదులతో యుద్ధం చేస్తున్నారు. ఇది ఒక మహాభారత యుద్ధం. దాయాదులు అంటే పాలోళ్ళు, మన పక్కన పరదేశీయులు కాబట్టి, పాలోళ్ళు కాబట్టి, దాయాదులు కాబట్టి వాళ్ళు మనల్ని బాధిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి సరిహద్దులో ఉన్న ప్రతి సైనికుడు ఒక అర్జునుడిలాగా మారి ఆ అధర్మాన్ని, మహాభారతంలో దాయాదుల వల్లనే కదా మనకి ఈ యుద్ధం ప్రాప్తించింది, వాళ్ళ అధర్మం వల్లనే కదా యుద్ధం ప్రాప్తించింది. అందుకనే ప్రతి సైనికుడు ఒక అర్జునుడిలా విజృంభించి, ఎవరి సమక్షంలో? మోదీ గారి సమక్షంలో. మోదీ గారి కృష్ణ పరమాత్మ ఇప్పుడు మనకి, ఆయన ఆధ్వర్యంలో ప్రతి సైనికుడు ఒక అర్జునుడై అధర్మంతో యుద్ధం చేస్తున్నాడు. చివరికి ధర్మమే జయిస్తుంది. చివరికి ధర్మమే, ధర్మో రక్షతి రక్షిత అన్నారు. ఆ ధర్మాన్ని మనం ఆలంబన చేసుకొని జీవిస్తున్నాం కాబట్టి ఆ ధర్మమే దైవమై మనల్ని రక్షిస్తుంది. అక్కడ సరిహద్దుల్లో ఉన్న ప్రతి జవాన్కి ఆ భగవత్ శక్తి, ఆ విశ్వశక్తి వాళ్ళకి అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ భారత్ మాతాకి జై.